ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఎలా ఉన్నారంటే అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉండాలని అనుదినం మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని సుసంతరించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మేము సజీవ లెక్కలో నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి ఇచ్చిన కృప కొరకే వందనాలు తండ్రి. మాకు అవసరమైనటువంటి విలువైన నీ మాటల చేత మా అందరితో మాట్లాడి దర్శించి బలపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 86వ అధ్యాయము 2వ వచనం. నా దేవా, నేను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపుము. Psalms chapter 86 verse 2. O thou my God, save thy servant that trusteth in thee. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక. ఆమేన్. ఉదయకాల సమయంలో మనందరి జీవితంలో ఈ ప్రార్థన ఉండడం చాలా అవసరం అండి. దేవుడితో చెప్పాలి, ప్రభువా నేను నమ్ముకున్నాను, నన్ను నువ్వే రక్షించయ్యా అని. మరి ఇలాంటి ప్రార్థన జీవితం మనం కలిగి ఉన్నామా? ప్రతిరోజు దేవుడితో చెప్పేవాళ్ళుగా ఉన్నామా? ప్రభువా నేను నమ్ముకున్నాను, నాకు సహాయం చేయండి. ప్రభువా నీ వైపు చూస్తున్నాను, నా పట్ల కృప చూపించండి. నీవే నా దిక్కు, నీవే నా శరణం, నీవే నా దాగుచోటు అని చెప్పగలుగుతున్నామా దేవుడికి? ఇక్కడ భక్తుడు చెప్పుకుంటున్నాడు, అయ్యా నేను నమ్ముకున్న నీ సేవకుణ్ణి, నువ్వు నన్ను రక్షించు. ఎందుకంటే మన దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు, మనల్ని విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రం కాదు. తను నమ్ముకున్న వారికి ఆయన తప్పకుండా సహాయం చేస్తారు. ఎందరైతే ఆయన పైన విశ్వాసం ఉంచుతారో, ఎందరైతే ఆయన వైపు చూస్తారో వారందరినీ రక్షించుటకు ఆయన సమర్థవంతుడు. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఏ పరిస్థితి గుండా అయినా వెళ్ళొచ్చు, నీ స్థితిగతి ఏ విధంగా అయినా ఉండొచ్చు, కానీ ఆ పరిస్థితులన్నిటిలో నుంచి దేవుడు నిన్ను విడిపించడానికి, నిలబెట్టడానికి శక్తివంతుడు అనే నమ్మకం నీలో ఉంటే నువ్వు దేవుడు గొప్ప కార్యాలు చూడగలుగుతావు. దేవుడి వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మనుషులకు అసాధ్యము కావచ్చు కానీ దేవుడికి సమస్తము సాధ్యమే. కాబట్టి దేవుడు సమస్తమైన కార్యాలు చేయుటకు శక్తివంతుడు. ఈరోజు మన జీవితంలో కనిపించే ప్రతి పరిస్థితి చాలా అసాధ్యంగా కనిపించవచ్చు, చాలా కష్టతరంగా ఉండొచ్చు. ఇది అవుతుందా అవ్వదా, ఇది జరుగుతుందా జరగదా, లేకపోతే ఎన్నో క్వశ్చన్ మార్క్స్తో మన జీవితం ఉండొచ్చు. కానీ ఇలాంటి క్వశ్చన్స్ మార్క్స్ ఉన్నటువంటి పరిస్థితుల్లో సైతం నువ్వు దేవుడు పైన విశ్వాసం ఉంచగలిగితే, దేవుడి వైపు నువ్వు చూడగలిగితే తప్పకుండా నీ యొక్క విశ్వాసానికి జవాబు అనేది వస్తుంది. అందుకనే కీర్తనకారుడు అంటున్నాడు, కలవరపడి కొండల వైపు నా కనులెత్తుదు నా ప్రభువా, సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? సహాయం వస్తుంది యెహోవా దగ్గర నుంచి మాత్రమే వస్తుంది. కాబట్టి చాలాసార్లు మనం సహాయం కోసం ఎవరిని చూస్తున్నాం? ఈ లోకంలో మనుషుల్ని చూస్తున్నామా, పరిస్థితులను చూస్తున్నామా, ఇంకా దేన్నైనా చూస్తున్నామా? కానీ ఈరోజు మనకున్నటువంటి పరిస్థితుల్లో మనం దేవుణ్ణి మాత్రమే చూడగలిగినట్లయితే సహాయం దేవుడి దగ్గర నుంచి మాత్రమే వస్తుంది. ఇక్కడ భక్తుడైతే చెప్పుకుంటున్నాడు, అయ్యా నిన్ను సేవకుణ్ణి. ఎవరంట? నిన్ను సేవకుణ్ణి. ఎవరు సేవకుడు అంటే దేవుని సేవించేటువంటి వ్యక్తులు, దేవుని మార్గమును అనుసరించేటువంటి వ్యక్తులు, దేవుడు చిత్తాన్ని చేసేటువంటి వ్యక్తులు. మరి ఈరోజు మనం ఆ లిస్టులో ఉన్నామా? దేవుని నిజముగా మనస్ఫూర్తిగా సేవించేవారుగా ఉన్నామా? పరిస్థితులు బట్టి దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారుగా ఉన్నామా? ఈరోజు కష్టం వచ్చింది, ఈరోజు ఇబ్బంది వచ్చింది, దేవుడు ఇంకా నా ప్రార్థన వినట్లేదు, దేవుడు నాకు ఇంకా జవాబు ఇవ్వట్లేదు, కాబట్టి నేను ఎందుకు ప్రార్థన చేయాలి, నేను ఎందుకు వాక్యం చదవాలి, నేను ఎందుకు దేవుడికి మందిరానికి వెళ్ళాలి, నేను ఎందుకు దేవుడికి దగ్గరగా ఉండాలి అనేటువంటి ప్రశ్నలతో నువ్వు నింపబడి ఉన్నావా? ఒకవేళ ఈరోజు నీ జీవితం అలాంటి స్థితిలో ఉన్నట్లయితే దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. దుష్టుడు చేసేటువంటి ఆలోచనలు ఇవన్నీ, దుష్టుడు పుట్టించేటువంటి ఆలోచనలు ఇవన్నీ. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి దేవుడి వైపు మాత్రమే చూద్దాము. దేవుడికి తెలుసు తన సేవకులకి ఏ సమయంలో ఏది అవసరం, ఏ సమయంలో ఏది ఇవ్వాలి, ఏది ఇవ్వకూడదు అని. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన ఏమైనా చేయుటకు శక్తి కలిగినటువంటి దేవుడు. ఏమైనా ఇవ్వగలడు, ఏమైనా చేయగలడు. ఆయనకు అసాధ్యం అంటూ ఏదీ లేదు. కాబట్టి నమ్మటం మన పని, ఏ కార్యమైనా చేయటం ఆయన పని. కానీ మనందరికీ నమ్మటం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకు తెలుసా? పరిస్థితులు అలా ఉంటాయండి. ఒకరికే కాదు, ప్రతి ఒక్కటి మానవుడి జీవితంలో దేవుని నమ్మడం అనేది అసాధ్యంగానే కనిపిస్తుంది. ఎందుకంటే మానవులమైనటువంటి మనము మానవ రీతిగా మాత్రమే ఆలోచిస్తాం.
దైవ కార్యాలు మనకు అర్థం కావు కాబట్టి భలే టెన్షన్ పడిపోతాం కదా చాలాసార్లు. మనం చాలా వెనక్కి వెళ్ళిపోయి ఆలోచిస్తామా అనిపిస్తుంది కదా. అంటే ముందున్న ఫ్యూచర్ గురించి వెళ్ళేసి అబ్బో ఇలా ఉంటుందా, ఈరోజు ఇది జరగకపోతే ఇలా అవుతుందేమో, ఇది ఇలా జరిగితే ఈరోజు రేపొద్దున నా పరిస్థితి ఇలా ఉంటుందేమో అని మనం చాలా ఇదిగా ఆలోచిస్తాం కదా. కరెక్టే, నువ్వు నేను అంతగా ఆలోచిస్తే నిన్ను నన్ను సృష్టించిన దేవుడు ఇంకెంత గొప్పగా మన పట్ల ఆలోచన కలిగి ఉంటాడు. దేవుడు వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, మీ పిల్లలు రాతిని మరి మీరు రొట్టెని అడిగితే రాయినిస్తారా, మరి చేపని అడిగితే పామునిస్తారా, మీరయ్యారు కదా, మరి మీ పరలోకపు తండ్రి మరి నిశ్చయంగా మీకు మంచి ఈవులే ఇస్తాడు కదా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడండి మత్తయి సువార్తలో. మరి అంత గొప్ప దేవుని కలిగి ఉన్నటువంటి మనం ఎందుకు దేవుడిని నమ్మలేకపోతున్నాం, మనం ఎందుకు దేవుడి పైన విశ్వాసం ఉంచలేకపోతున్నాం, మనం ఎందుకు ఆయన పైన ఆధారపడలేకపోతున్నాం. చాలాసార్లు మనం దేవుడి సన్నిలో ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ కంప్లీట్గా ఆయనకి పరిస్థితిని అప్పగించము. దేవుడి సన్నిలో కనిపెడుతున్నట్లుగానే అనిపిస్తుంది కానీ మనం ఆయన కోసం కాదు, ఇంకెవరి దగ్గర నుంచో సహాయం వస్తుందేమో, ఇంకెవరైనా చేస్తారేమో అని చూస్తుంటాం కదా. కానీ ఈ రోజు నుంచి మన ఆశ ఒక్కటే, మనుషులు ఎవ్వరూ మనకి సహాయం చేయరండి. మానవులు అందరూ మానవులే, వాళ్ళ సమస్యలే వాళ్ళకి ఎక్కువ. ఇంకొకరి సమస్యల నుంచి వాళ్ళు బయటికి తీయడానికి వాళ్ళకి శక్తి సరిపోదు. కానీ నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు కాబట్టి ప్రతి మానవుడిని ప్రతి సమస్యలో నుంచి, ప్రతి ఇబ్బందిలో నుంచి, ప్రతి కొలిమిలో నుంచి తప్పించడానికి, విడిపించడానికి ఆయన మాత్రమే శక్తి ఉంది. కాబట్టి నువ్వెవరిని నమ్ముకోవాలి? ఈరోజు దేవుని మాత్రమే నమ్ముకోవాలి. పరిస్థితులు ఎలా అయినా ఉండొచ్చు, అలాగే పరిస్థితులు అసాధ్యకరంగా కూడా ఉండొచ్చు. దేవుడు అనుకుంటే ఎంతసేపు మారుస్తాడండి పరిస్థితుల్ని. దేవుడు అనుకుంటే మరి ఏమైనా చేస్తాడు. ఇదే మనం నమ్మాలి. నేను నమ్ముకున్న దేవుడు సర్వశక్తివంతుడు, ఆయన ఏమైనా చేస్తాడు, ఎలా అయినా చేస్తాడు, నాకెందుకు, నేను ఆయన నమ్మాలి. ఇది ఒక్కటి మనం నేర్చుకోవాలి. నమ్మటం మనం చేయగలిగితే గొప్ప కార్యాలు చేస్తాడండి దేవుడు. కాబట్టి ఈరోజు ఏ పరిస్థితులు బట్టి మనం కృంగిపోయిన వారుగా ఉన్నామో, నిరాశపడేటువంటి పరిస్థితిలో ఉన్నామో, వెనదిరిగి చూసుకుంటున్నామేమో, ఇవన్నీ ఒక్కసారి మరి దేవుడి దగ్గర తీసుకొద్దాం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకునని కీర్తనలు 55:22లో సెలవిచ్చినట్లుగా దేవుడు వాక్యము నమ్ముదాం. మన భారం ఆయన మీద వేద్దాం, ఆయన నమ్ముకుందాం. ఆయన ఖచ్చితంగా మనం ఆయన బిడ్డలం కనుక ఆయన మనల్ని రక్షిస్తాడు, ఆయన మనల్ని విడిపిస్తాడు. ఈరోజు నీ స్థితి ఏంటి, నీ పరిస్థితి ఏంటి? నూతన సంవత్సరంలోకి వచ్చావు కానీ అన్నీ కూడా అలానే మళ్ళీ పాత మరి 2024 సంవత్సరంలో ఉన్న పరిస్థితులే మళ్ళీ కనిపిస్తున్నాయా? మళ్ళీ బాధ వేస్తుందా? మళ్ళీ దిగులుగానే ఉంటున్నావా? మళ్ళీ కన్నీరు కారుస్తున్నావా? కానీ విసిగిపోవద్దే, కానీ నిరాశపడద్దే. ఎందుకంటే దేవాది దేవుడు మన జీవితాల్ని మార్చడానికి శక్తివంతుడు. ఎందుకంటే ఆయన పరిస్థితులనే కాదు మరి ఏదైనా మన కోసము మార్చివేసి మరి తిరిగి ఒక నూతనమైన అనుభవం గుండా మనల్ని నడిపించడానికి ఆయన శక్తివంతుడు. ఈరోజు పరిస్థితులు ఎలా అయినా ఉండొచ్చు, వారన్నిట్లో కూడా నీకు అద్భుతమైన జయాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నువ్వు నిరాశపడద్దు. నిరాశపరిచే పరిస్థితులే నీ జీవితంలో ఈరోజు ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. ఈరోజు నీకంతా కూడా చీకటిగానే ఉంది, అయినా నువ్వు భయపడద్దు. కారు చీకట్లో కూడా దివ్య వెలుగగా ప్రసరింపజేసేటువంటి శక్తివంతుడైన దేవుడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడనని కీర్తనకారుడు అన్నట్లుగా ఈరోజు గాఢాంధకారం కూడా నువ్వు వెళ్తున్నావేమో, మరి అంతా కూడా చీకటిగా ఉందేమో, కానీ ఆ చీకటి కలిగిన ప్రాంతాల్లో సైతం మరి తేజోవాసి అయినటువంటి దేవుడు వెలుగుని నీ మీద ప్రకాశింపజేసి నీకు మంచి మార్గాన్ని బోధిస్తాడు. అలాగే నువ్వు నడవడానికి ఆయన వేని క్రియేట్ చేస్తాడు. అలాగే నీ సమస్యలన్నిటికీ కూడా సొల్యూషన్ ఇస్తాడు. నీ జీవితంలో నువ్వు అవ్వదు, జరగదు, అసాధ్యం అనుకున్నవన్నిటిని కూడా చేసి చూపిస్తాడు. ఒకవేళ నువ్వు పరీక్షా కాలంలో ఉన్నావేమో అది కూడా ఆలోచించు. పరీక్షలో ఉన్నప్పుడు ఎంత స్ట్రిక్ట్గా ఉంటారు కదా ఎగ్జామ్స్లో టీచర్స్. మిగతా టైంలో మనకున్న డౌట్స్ని, మనకున్న వాటి అన్నిటిని సాల్వ్ చేస్తారు, కానీ ఎగ్జామ్లో మాత్రం అస్సలు ఏం హెల్ప్ చేయరు కదా టీచర్స్. ఎందుకు? వాళ్ళలో ఉన్నటువంటి సత్తా ఏంటో బయట తీసుకురావడానికి. కాబట్టి దేవుడు కూడా అలానే చూస్తున్నాడేమో. అది కొంచెం సమయమే కదా పరీక్షా కాలం. ఆ సమయం ముగిసిన తర్వాత నీ జీవితంలో ఆయన చేయదలుచుకున్న కార్యాలు ఏవో గొప్పగా చేసి చూపిస్తాడు. కాబట్టి ఓపిక్గా ఉండు, సహనంగా ఉండు. చెప్పినంత ఈజీ అయితే అది కాదు పరిస్థితి, బట్ స్టిల్ మనం దేవుడి పైన హోప్ కలిగి ఉందాము. పరిస్థితుల్ని చూసి కాదు, మన దేవుడు ఎంత గొప్పవాడో దాన్ని చూసి మనము హోప్తో ముందుకు సాగుదాము. విశ్వాసముతో దేవుడి వైపే చూద్దాము. అటు ఇటు చూడకుండా దేవుణ్ణి చూద్దాము. దేవుడి బిడ్డలుగా, దేవుడి సేవకులుగా మనల్ని తప్పకుండా ఆయన రక్షిస్తాడు, మనల్ని విడిపిస్తాడు. అలాగే మన జీవితాల్లో గొప్ప అద్భుత కార్యాలు చేస్తారు. నమ్ముతారా? మరి నమ్మినట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థనలు ఏకీభిస్తారా?
పరిశుద్ధులైన తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానం బట్టి మీకు వందనాలు తండ్రి. ఈరోజు మేమందరం నిన్ను నమ్ముకుని ఉన్నాం ప్రవ్వా. నిజంగా విశ్వాసంలో అనేక సార్లు వీగిపోయేవారుగా, రేగిపోయేవారుగా ఉన్నాం. కానీ ఈరోజు నీ మాటలు మమ్మల్ని బలపరిచాయి తండ్రి. విశ్వాసంలో ఓడిపోకుండా, విశ్వాసములో తండ్రి స్థిరత్వాన్ని కోల్పోకుండా, పరిస్థితులు మా చుట్టూ ఎలా ఉన్నా నమ్మకంగా నీ వైపు చూడడానికి సహాయం చేయి. మేము నీ సేవకులం ప్రవ్వా, నీ బిడ్డలం ప్రవ్వా, మమ్మల్ని రక్షించండి. ఎవరెవరు ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నారో ఆ పరిస్థితులన్నిట్లో జయమిచ్చి మీ నామానికి మహిమ తెచ్చుకొని ఈ గొప్ప వాగ్దానం మా అందరి జీవితాల్లో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.